రక్షణ కరెంట్ అఫైర్స్ 1. భారతదేశం యొక్క సముద్ర సామర్థ్యాల కోసం గణనీయమైన విజయంలో గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ GRSE లిమిటెడ్ దేశంలో నిర్మించిన అతిపెద్ద సర్వే నౌక ఎన్స్ సంధాయక్ను భారత నౌకాదళానికి అందించింది. 110 మీటర్ల పొడవు గల ఈ నౌక నౌకాదళం కోసం ఘార్సేచే నిర్మితమవుతున్న 4 సర్వే షిప్ల శ్రేణిలో మొదటిది. ఇది దేశీయ నౌకానిర్మాణ పరిశ్రమలో కీలకమైన మైలురాయిని సూచిస్తుంది. 2. డిజిటల్ కోస్ట్ గార్డ్ DCG ప్రాజెక్ట్ అమలు కోసం టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ TCIL తో రక్షణ మంత్రిత్వ శాఖ MOD ఇటీవల 588.68 కోట్ల రూపాయలు విలువైన ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించే దిశగా ఈ చొరవ కీలకమైన అడుగు. 3. శాంతి పరిరక్షక కార్యకలాపాలలో మహిళా సైనిక సిబ్బంది సామర్థ్యాలను బలోపేతం చేయడం మరియు లింగ సముపార్జనను పెంపొందించడం కోసం ఒక ముఖ్యమైన అడుగులో భాగంగా భారత సైన్యం ఇటీవల అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ASEAN మహిళా అధికారుల కోసం టేబుల్ టాప్ వ్యాయామం TTX నిర్వహించింది. డిసెంబరు 4 నుండి 8 వరకు న్యూఢిల్లీలోని మానేక్షా సెంటర్లో జరిగిన ఈ వ్యాయామం భారతదేశం మరియు ఆసియాన్ సభ్య దేశాల మధ్య కొనసాగుతున్న ఉమ్మడి సైనిక శిక్షణ కార్యక్రమాలలో భాగం. 4. ఆఫ్రికాలో కొనసాగుతున్న సుదీర్ఘ శ్రేణి విస్తరణలో భాగంగా భారత నౌకాదళ నౌక సుమేధ డిసెంబర్ 9, 2023న కెన్యాలోని పోర్ట్ లాము వద్ద చారిత్రాత్మకంగా చేరుకుంది. భారతదేశం మరియు కెన్యాల మధ్య పెరుగుతున్న సముద్ర సహకారాన్ని ప్రదర్శిస్తూ కెన్యాలో ఇటీవల అభివృద్ధి చేసిన ఓడరేవు వద్ద ఏదైనా భారతీయ నావికాదళ నౌక చేసిన మొదటి పోర్ట్ కాల్గా ఈ సందర్శన ముఖ్యమైనది. 5. భారత నావికాదళం వివిధ రక్షణ, రాష్ట్ర మరియు పౌర సంస్థల సహకారంతో ముంబై తీరంలో ఆఫ్షోర్ డెవలప్మెంట్ ఏరియాలో ప్రస్థాన్ పేరుతో సమగ్ర 2 దశల వ్యాయామాన్ని ఇటీవల ముగించింది. ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహించబడే ఈ వ్యాయామం చమురు ఉత్పత్తి ప్లాట్ఫారంలలో తలెత్తే వివిధ ఆకస్మిక పరిస్థితులను పరిష్కరించడానికి ఉద్దేశించిన చర్యలు మరియు విధానాలను ధృవీకరించడంలో మరియు శుద్ధి చేయడంలో కీలకమైనది. 6. కార్గిల్ యుద్ధ సమయంలో చారిత్రాత్మక సైనిక విజయానికి నివాళిగా భారత సైన్యం డిసెంబర్ 10, 2023న ఢిల్లీలో ఆనర్ రన్ ఇండియన్ ఆర్మీ వెటరన్ హాఫ్ మారథాన్ ను నిర్వహించింది. ఆనర్ రన్ అనే థీమ్తో నిర్వహించిన ఈ కార్యక్రమం భారత సైన్యం, అనుభవజ్ఞులు మరియు ప్రజలకు, ముఖ్యంగా యువతకు మధ్య బలమైన సంబంధాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. విభిన్న నేపథ్యాల నుండి పాల్గొనేవారు ధైర్యవంతులకు నివాళులర్పించారు, దేశం యొక్క సామర్థ్యం మరియు శక్తిని ప్రదర్శిస్తారు. 7. భారత మరియు వియత్నాం సైన్యాలు డిసెంబరు 11న ప్రారంభమయ్యే 11 రోజుల సైనిక విన్యాసాన్ని వియత్నాంలో ప్రారంభించాయి. VINBAX-23 అని పేరు పెట్టబడిన ఈ సహకార ప్రయత్నం 2 దేశాల మధ్య లోతైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది మరియు దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క దృఢమైన చర్యలపై భాగస్వామ్య ఆందోళనలకు ప్రతిస్పందన. 8. మిషన్ అంటార్కిటికా ను విజయవంతంగా పూర్తి చేసిన డార్జిలింగ్లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన బృందంలో రక్షరాజ్య మంత్రి శ్రీ అజయ్ భట్ వేడుకగా ఫ్లాగ్ చేశారు. 2021లో ప్రారంభించబడిన ఈ యాత్రకు గ్రూప్ కెప్టెన్ జై కిషన్ నాయకత్వం వహించారు మరియు 3 ట్రెక్కర్లు ఉన్నారు. 16,500 అడుగుల అద్భుతమైన ఎత్తులో సిక్కిం హిమాలయాల్లోని రెనోక్ పర్వతం పైన 7,500 చదరపు అడుగుల విస్తీర్ణం మరియు 75 కిలోగ్రాముల బరువున్న జాతీయ జెండాను ఎగురవేయడం వారి విజయాల శిఖరం.
9. భారత నావికాదళం విశాఖపట్నంలోని నౌకాదళ డాక్యార్డ్లో ఉత్సవ ప్రారంభోత్సవంలో పునరుద్ధరించబడిన 22 ఏళ్ల ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఎన్ స్టార్ముగ్లిని తిరిగి ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ఈవెంట్ ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఎన్ స్టార్ముగ్లి మాల్దీవులకు బహుమతిగా ఇచ్చిన తర్వాత 17 ఏళ్లకు పైగా క్రియాశీల సేవకు తిరిగి వచ్చింది మరియు ఆ తర్వాత ప్రస్తుత సంవత్సరం మేలో భారతదేశానికి తిరిగి వచ్చింది. 10. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఇటీవల స్వదేశీ హై స్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవరహిత వైమానిక వాహనం UAV అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ యొక్క ఫ్లైట్ ట్రయల్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ విజయవంతమైన ప్రదర్శన భారతదేశాన్ని ఎగిరే వింగ్ టెక్నాలజీకి సంబంధించిన నియంత్రణలలో ప్రావీణ్యం సంపాదించిన దేశాల ఉన్నత సమూహంలో ఉంచింది. 11. నవరత్న డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఇటీవలే ఇండియన్ ఆర్మీ నుండి 4,522 కోట్ల రూపాయలు విలువైన ముఖ్యమైన ఆర్డర్ను కైవసం చేసుకుంది. వివిధ కాలిబర్ల కోసం ఫ్యూజ్ల సరఫరాకు సంబంధించిన ఆర్డర్, ఆత్మనిర్భర్ భారత్, స్వయం విశ్వాస భారతదేశం చొరవకు సహకారం అందించడంలో బెల్ యొక్క నిరంతర నిబద్ధతకు నిదర్శనం. బెల్ కోసం సబ్ వెండర్లుగా పనిచేస్తున్న మైక్రో, స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ (AMSMEలు) తో సహా భారతీయ ఎలక్ట్రానిక్స్ మరియు అనుబంధ పరిశ్రమల సహకారంతో ఈ ప్రాజెక్ట్ సెట్ చేయబడింది. 12. రక్షణ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 15, 2023న గణనీయమైన అభివృద్ధిలో పూణెలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) తో ఒక మైలురాయి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సంచలనాత్మక ఒప్పందం 10 సంవత్సరాల వ్యవధిలో భారతీయ సైన్యం కోసం ఎలక్ట్రానిక్ ఫ్యూజ్ల సేకరణను కలిగి ఉంది. దీని మొత్తం ఖర్చు 5,336.25 కోట్ల రూపాయలు. 13. దాని స్వదేశీ రూపకల్పన మరియు అభివృద్ధి సామర్థ్యాలకు గణనీయమైన విజయంగా భారత వైమానిక దళం (IAF) దాని సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ (SAMAR) వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా ప్రయోగించినట్లు సగర్వంగా ప్రకటించింది. ఈ సాఫల్యం IAF యొక్క వ్యూహాత్మక స్వావలంబన ప్రయత్నాలకు ఒక మైలురాయిని సూచిస్తుంది. 14. సాంకేతిక నైపుణ్యం యొక్క అద్భుతమైన ప్రదర్శనలో భారతదేశం తన స్వదేశీ ఆకాశ్ క్షిపణి వ్యవస్థ 25 కిలోమీటర్ల పరిధిలో ఏకకాలంలో 4 వైమానిక లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. డిసెంబరు 12న భారత వైమానిక దళం నిర్వహించిన అస్త్రశక్తి సైనిక విన్యాసాల్లో ఈ విశేషమైన ఫీట్ జరిగింది. ఈ వ్యాయామం ఆకాశ్ క్షిపణి వ్యవస్థ యొక్క అసాధారణ సామర్థ్యాలను ప్రదర్శించడానికి వేదికగా పనిచేసింది. ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని వివరిస్తుంది. 15. శ్రీలంకలోని డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్ (DSCSC) లో ప్రతిష్టాత్మకమైన కమాండ్ అండ్ స్టాఫ్ కోర్సును అభ్యసిస్తున్న భారత సాయుధ దళాలకు చెందిన 3 అధికారులు తమ అత్యుత్తమ పనితీరుకు గౌరవనీయమైన గోల్డెన్ ఔల్ అవార్డుతో సత్కరించబడ్డారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే అందించిన ఈ అవార్డు విశ్లేషణాత్మక నైపుణ్యాలు, వ్యూహాత్మక ఆలోచనలు మరియు భవిష్యత్ నాయకత్వానికి వారి సామర్థ్యాన్ని గుర్తించడంలో వారి అసాధారణ విజయాలను గుర్తిస్తుంది. 16. భారత నావికాదళం యొక్క గౌరవనీయమైన శిక్షణా స్థాపన అయిన ఇన్స్ శివాజీలో జరిగిన ఒక ఉద్వేగభరితమైన వేడుకలో అసలు వీర్ చక్ర
మరణానంతరం దివంగత వైస్ అడ్మిరల్ బెనోయ్ రాయ్ చౌదరికి ప్రదానం చేయబడింది. గంభీరత మరియు గౌరవప్రదమైన ఈ వేడుక డిసెంబర్ 18, 2023న జరిగింది. 17 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) మరియు యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (USI) ఇటీవల USI శంకర్ విహార్లో ప్రారంభ మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ వార్షిక ఉపన్యాసానికి ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించాయి. ఈ ముఖ్యమైన సంఘటన ఎయిర్ ఫోర్స్ మార్షల్ అర్జన్ సింగ్ యొక్క ఆదర్శవంతమైన జీవితం మరియు విజయాలకు నివాళిగా ఉపయోగపడుతుంది. 18 డిఫెన్స్ సెక్రటరీ శ్రీ గిరిధర్ అరమనే డిసెంబర్ 29, 2023న కర్ణాటకలోని బెంగళూరులో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కి చెందిన ఏరో ఇంజిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (AERDC) లో కొత్త డిజైన్ మరియు టెస్ట్ సదుపాయాన్ని ప్రారంభించారు. AERDC ప్రస్తుతం 2 వ్యూహాత్మక ఇంజిన్లతో సహా అనేక కొత్త ఇంజిన్ల రూపకల్పన మరియు అభివృద్ధిలో పాల్గొంటోంది. 10,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్తగా ప్రారంభించబడిన సదుపాయం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రంగంలో ఆవిష్కరణలకు కేంద్రంగా ఉంది. 19 అడ్మిరల్స్ ఎపాలెట్ల కోసం కొత్త డిజైన్లను ఆవిష్కరిస్తున్నట్లు మరియు భారత నావికాదళంలో ర్యాంకుల పేరు మార్చనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. డిసెంబర్ 4న సింధుదుర్గ్లో జరిగిన నేవీ డే ఉత్సవాల సందర్భంగా భారతీయతను ఆలింగనం చేసుకోవడం మరియు నౌకాదళం గులామీకి మాన్సికత లేదా బానిస మనస్తత్వం నుండి విముక్తి పొందడంపై దృష్టి సారిస్తూ ఈ ప్రకటన చేయబడింది. పునఃరూపకల్పన చేయబడిన అడ్మిరల్స్ యొక్క ఎపాలెట్లు గతం నుండి ప్రతీకాత్మక నిష్క్రమణను సూచిస్తాయి. అష్టభుజి ప్రధాన దశను తీసుకుంటుంది. ఛత్రపతి శివాజీ యొక్క రాజముద్ర నుండి నావికాదళ చిహ్నం మరియు డ్రాయింగ్ నుండి ప్రేరణ పొందింది. కొత్త డిజైన్ భారతదేశం యొక్క గొప్ప సముద్ర వారసత్వాన్ని సంగ్రహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అష్టభుజి బంగారు నౌకాదళ బటన్ పైభాగం మరియు భారతీయ ఖడ్గం మరియు టెలిస్కోప్ యొక్క చిహ్నాలు ర్యాంక్లను సూచించే నక్షత్రాలతో పాటు జాతీయ అహంకారం మరియు వారసత్వం పట్ల నేవీ యొక్క నిబద్ధత యొక్క దృశ్యమాన ప్రాతినిధ్యానికి దోహదం చేస్తాయి.